రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో సర్కారీ గూండాగిరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలన్నీ మొత్తం ఒక రణరంగాన్ని తలపిస్తున్నాయి. సర్కారు మొండితనంతో, సర్కారు మొండి వైఖరితో అక్కడ పచ్చని చెట్లను నరికి వేసేటువంటి ఒక పని చేస్తూ మొత్తం అందరినీ అటు పర్యావరణవేత్తల్ని కావచ్చు, విద్యార్థులు కావచ్చు తీవ్ర వేదనకు గురి చేస్తోంది. విద్యార్థులు గత 4-5 రోజులుగా విపరీతంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని నిలువరించేందుకు వాళ్ళు ఒక అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. సో విద్యార్థుల పోరాటానికి క్రమక్రమంగా మొత్తం మద్దతు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కూడా కదం తొక్కబోతున్నారు. ఇప్పటికే జేఎన్యూ స్టూడెంట్స్ కూడా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా ఉంటాం, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలను కలుపుకొని కూడా ఈ ఉద్యమాన్ని మరింతగా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. మనం చూడొచ్చు నిన్న ఎంత విపరీతంగా లాఠీచార్జ్ జరిగిందంటే అక్కడ ఇది యూనివర్సిటీ లోపలి ప్రాంగణంలో, ఇక బయట అయితే మొత్తం వందలాది మంది పోలీసులతో అక్కడ మొత్తం భారీ పహారా నిర్వహించారు. ఒక యుద్ధ క్షేత్రాన్ని, అది ఇక్కడ నిజంగా అక్కడ యుద్ధం జరుగుతుందా లేకపోతే ఇంకా ఇంకేమన్నా విపరీతమైనటువంటి ఏమన్నా పరిస్థితి అక్కడ ఉందా అన్నటువంటి స్థాయిలో నిన్న మొత్తం వందలాది సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించడం, అక్కడ పోలీసు వెహికల్స్తో అంటే ఎవరిని అయితే బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అన్నట్టుగా వాళ్ళంతా ఏర్పాటు చేసుకున్నారు. ఇక లోపల మాత్రం చాలా ఇచ్చిన చాలా విపరీతంగా లాఠీచార్జ్ జరిగింది. నిన్న లాఠీచార్జ్ జరిగినటువంటి దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫోర్స్ అక్కడ ఉపయోగించారు, ఎంత బలంగా అక్కడ లాఠీచార్జ్ చేశారు. సో అక్కడ వాళ్ళకు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు దేశానికి రేపొద్దున చాలా గొప్ప ఆఫీసర్స్ అయ్యేటువంటి వాళ్ళు, గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే వాళ్ళు, దేశానికి సేవ అందించాల్సినటువంటి వాళ్ళపైన పోలీసుల లాఠీ చాలా ఇష్టారీతిన చెలరేగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకు చాలా తీవ్రంగా వాళ్ళ గాయాల పాలవుతున్నా కూడా వాళ్ళని ఒక్కొక్క విద్యార్థి చుట్టూ 4-5 పోలీసులు కలిసి వాళ్ళపైన ఇష్టారీతిన చితకబాదినటువంటి ఆ వీడియోలు నిన్న విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు మళ్ళీ కూడా మనం చూద్దాం ఈ కార్యక్రమంలో. మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. పోలీసులు చాలా బలంగా లాఠీచార్జ్ ఎట్లా చేస్తున్నారు అనేది. సో ఇది ప్రజాప్రభుత్వమా, పోలీసు రాజ్యం అన్నటువంటి స్థితిలో నిన్న కనిపించింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడానికి కొందరు హైకోర్టుకు వెళ్లారు. పర్యావరణాన్ని కాపాడాలని రేవంత్ సర్కార్ చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చేపట్టిన పనులు తక్షణమే రేపటిదాకా వాయిదా వేయాలని ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని సాంకేతిక కారణాన్ని చూపుతూ సాయంత్రం దాకా చెట్ల నరికివేత కొనసాగింది. అంటే ఒక చెట్టు అది మొలవాలి, పెద్దగా కావాలంటే ఎన్నో సంవత్సరాలు, కానీ దాన్ని అటువంటి సస్యశ్యామలమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవి మొత్తం కూడా ధ్వంసం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన సర్వత్రా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. శాంతియుత ర్యాలీపైన పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రొఫెసర్లు అని చూడకుండా కూడా చితకబాదినటువంటి వైనం. విద్యార్థులకు తోడుగా గళవిప్పిన అధ్యాపకులు చెట్లు పెరిగితే అడవి అవుతుందా అంటూ జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. ఆయన జస్ట్ చెట్లు పెరిగితే అది అడవి అవుతుందా అంటూ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నటువంటి మాటలు. సో చేసే పని ఒకటైతే దానికి తోడు హేళనగా మాట్లాడేటువంటి మాటలు. సో ఇటీవల మన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి ఏవైతే మాట్లాడారో అక్కడ జింకలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, అక్కడ గుంట నక్కలు ఉన్నాయని మాట్లాడడం పట్ల కూడా విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అట్లా ఉంటే చెట్లు పెరిగితే అడవవుతుందా అంటూ చాలా హేళనగా, చాలా తేలిగ్గా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడినటువంటి మాటల పట్ల కూడా విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో నిన్న విద్యార్థులు చాలామంది రియాక్ట్ అయ్యారు. మేము గుంటనక్కలం కావచ్చు కానీ మీలాగా పందికొక్కులం కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొంతమంది మహిళా విద్యార్థులు మాట్లాడినటువంటి మాటలు కూడా నిన్న వైరల్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ సర్కారు దమనకాండ, రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. పర్యావరణానికి సర్కారు ద్రోహం చేస్తుంది. అటవీ శాఖకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు. పాలన చేతగాక రేవంత్ దుశ్చర్యలు, భూముల్ని కాపాడింది మా సర్కార్ అంటూ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీది హరిత సంహారం అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్కు జనం బుద్ధి చెప్పి తీరుతారంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. మేధావుల్లారా ఎందుకీ మౌనం, రండి ప్రజల పక్షాన్ని నిలబడండి అంటూ దేశపతి శ్రీనివాస్. ఉద్యమం నాటి రోజులు గుర్తు చేస్తున్నారంటూ ఎర్రల శ్రీనివాస్. రియల్ మాఫియాకు ప్రోత్సాహకం అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్రకు దాసోజు శ్రవణ్ నివేదిక ఇచ్చారు. ఇంచు భూమి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు స్పష్టం చేస్తారు. హైకోర్టు వద్దన్నా కూడా లెక్కే లేదు. తక్షణమే పనులాపండి. హెచ్సీయూ భూములపై హైకోర్టు ఉత్తర్వు. ఒక్కరోజు పనులాపాలని ఆదేశం. నేడు కొనసాగనున్న విచారణ. అయినా చాలాసేపటి దాకా పనుల్ని ఆపని ప్రభుత్వ అధికారులు. కోర్టు ఆర్డర్ చేతికి అందేదాకా కొనసాగించి తీరుతామని స్పష్టీకరణ. అంటే ఎంత తొందరగా వాటిని చెట్లు నరికివేస్తే అంత తొందరగా ఎక్కువగా పని కంప్లీట్ చేయొచ్చు అన్నటువంటి ఆ ఆతృత మాత్రమే ప్రభుత్వంలో కనిపించింది. మరి ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది మేధావులు, ఇంతమంది సెలబ్రిటీలు, బయట సమాజంలోని ముఖ్యులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే ఒకసారి పునరాలోచన చేయాలి, నిజంగా ఆపాలి. సరే చూద్దాం, వీలైతే అందరినీ ఒప్పించిన తర్వాత చేసుకోవాలని ఉంటే. కానీ అట్లా కాకుండా ఇంత నిరసన గలమొస్తున్నా, ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా ప్రభుత్వం మొండిగానే వస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం
సో బుల్డోజర్ చూడండి ఇక్కడ మొత్తం చెట్లని పచ్చని చెట్లని మొత్తం అక్కడ నరికివేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా గత 2-3 రోజులుగా ఈ పనులు చేస్తున్నాయంటే ఇప్పటికీ కొన్ని వందలాది కొన్ని వేలాది చెట్లను ఇప్పటికే బుల్డోజర్లు నరికివేసి ఉంటాయి. సో ఇట్లా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. పోలీసులు లాఠీ చార్జీకి సంబంధించి సార్ డీటెయిల్గా చూపించు. సో పోలీసులు ఎట్లా తరుముతున్నారో మనం చూస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థిని ఎట్లా ఈడ్చుకెళ్ళి మరి ఎట్లా పోలీసు వెహికల్స్లో పడేస్తున్నారో మనం చూస్తున్నాం. పోలీసుల లాఠీ చార్జ్లో దెబ్బలు చూపించినటువంటి విద్యార్థి ఫోటో కూడా మనం చూస్తున్నాం. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థులు, అంటే దేశాల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు. సో ఈ రకంగా వాళ్ళపైన సర్కారు గూండాగిరి చేస్తోంది. యూనివర్సిటీ రియల్ ఎస్టేట్ ఇది యూనివర్సిటీ, ఇది రియల్ ఎస్టేట్ కాదు అంటూ అక్కడ ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు బుల్డోజర్ల క్యూ ఎట్లా ఉన్నాయో చూస్తున్నాం. 10ల సంఖ్యలో బుల్డోజర్లు వరుసగట్టి మరి హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేస్తోంది. హెచ్సియు విధ్వంసంపై నివేదిక ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ లేఖ కూడా రాసింది. సెంటు భూమిని వదులుకోం, హెచ్సియు గేట్ వద్ద భారీగా చేరి ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్న యుహెచ్టిఏ అధ్యక్షుడు డాక్టర్ భూక్యా సెంటు భూమిని వదులుకోబోమంటూ నేడు బోధనేతర సిబ్బంది కూడా పోరుబాట పట్టబోతున్నారు. సో ఇట్లా అన్ని వర్గాల నుంచి కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ రకంగా మొండికి పోతున్న పరిస్థితి. భూముల్ని కాపాడింది బీఆర్ఎస్ అంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ సూచనతోనే న్యాయ పోరాటం చేశాం, రేవంత్కు పాలన చేత కావడం లేదంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులపై దమనకాండ దారుణం అంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భవిష్యత్తుతో రేవంత్ ఫుట్బాల్ ఆడుతున్నారు, విద్యార్థుల ఆందోళనకు చిన్నారుల కూడా మద్దతు పలికారు. తెలంగాణ సర్కారు దమనకాండ కొనసాగిస్తుంది. హెచ్సియులో జీవ వైవిధ్యం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులు, ప్రొఫెసర్లు, వారిపై పోలీసుల అమానుష లాఠీ చార్జీ. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ఎంపీ సురేష్ రెడ్డి, చిత్రంలో ఎంపీ వదిరాజు రవిచంద్ర. కేసీఆర్ది హరితహారం అయితే కాంగ్రెస్ది హరిత సంహారం అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ విమలక్క డిమాండ్ చేస్తున్నారు. విధ్వంసాన్ని ప్రభుత్వం ఆపాలి అంటూ ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ టీజీఐఏసీ పైన అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తర్వాత హెచ్సియు విద్యార్థులపై ఈ దాడి అమానుషం అంటూ ఎర్రల శ్రీనివాస్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రియాక్ట్ అయ్యారు. మేధావులారా ఎందుకు మౌనం, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల వీపులు చిట్లుతుంటే కనబడడం లేదా అంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. సో ఇట్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ పట్ల మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థులకి సపోర్ట్ అనేది క్రమక్రమంగా పెరుగుతోంది. అయినా కూడా ప్రభుత్వం అదే రకంగా మొండిగా వెళ్తోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజు ఆపండి అని నిన్న హైకోర్టు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మాకు ఆర్డర్ కాపీ అందలేదు అన్న నేపథ్యంతో మళ్ళీ ఒక వందలాది చెట్ల నరికివేత అలాగే కొనసాగినటువంటి పరిస్థితి. సో అక్కడ ఎవరి స్వార్థం లేదు, విద్యార్థులకేం స్వార్థం లేదు, విద్యార్థులకు కానీ అధ్యాపకులకు కానీ పర్యావరణవేత్తలకు కానీ ఎవరికి స్వార్థం లేదు. అంటే దానిపై ఒక పచ్చని అడవిని కాపాడాలి, అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పచ్చని చెట్లను కాపాడాలి, పర్యావరణం రక్షించాలి, దాంట్లో ఉన్నటువంటి అరుదైన జీవజాలాన్ని కాపాడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా వాటి కోసమే, తర్వాత యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే చేసేటువంటి ఉద్యమం, ఆ ప్రయత్నం. మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల, పార్టీ ఫిరాయింపుల విషయంలో మాట్లాడిన మాటల పట్ల నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు రిపీట్ కావద్దంటూ కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావద్దు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ పైన సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము శక్తిహీనులం కాదు, కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి కొంచెం సమయం తీసుకోవచ్చు, కానీ శక్తిహీనులం కావు అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా స్పీకర్ విషయం కూడా నిన్న మాట్లాడారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే చూస్తూ ఉండాలా, స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజాస్వామ్య రక్షకులుగా మా బాధ్యత నిర్వహిస్తాం, ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. 10వ షెడ్యూల్ని పూర్తిగా అవమానించడమే. 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ఉంటాయి, దాని రూల్స్ సంబంధించి ఎట్లా ఉంటాయి, దాని నిబంధనలు ఎట్లా ఉంటాయి అనేది 10వ షెడ్యూల్ వివరిస్తుంది. ఏకంగా కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు చాలా సీరియస్గా దీన్ని పర్సీవ్ చేస్తున్నప్పుడు, స్పీకర్కు నోటీసులు ఇచ్చినప్పుడు, ఇంత సీరియస్గా వ్యవహారం ఉన్నప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఎక్కడ ఉప ఎన్నికలు రావు, ఈ పార్టీలు అటు వచ్చినా అటు ఇటు పోయినా కూడా ఎక్కడ ఉప ఎన్నికలు రావు అనేది చాలా స్టేట్మెంట్ చాలా బహిరంగంగా ఇచ్చేయడం అనేది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. సో సుప్రీంకోర్టు యొక్క తీర్పుల్ని, సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యల్ని గతంలో కూడా తప్పుబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబాసుపాలయ్యారు. అప్పుడు కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత గారికి అప్పుడు ఢిల్లీ విషయంలో ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసినాయి కాబట్టి బెయిల్ వచ్చిందని సుప్రీంకోర్టు యొక్క
ఆ తీర్పునే తప్పుబట్టే విధంగా ఆ రోజు మాట్లాడడంతో సుప్రీంకోర్టు అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్ల చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది, తీవ్రంగా మందలించడంతో అప్పుడు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సో మళ్ళీ కూడా ఇప్పుడు క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల. రైట్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో నిన్న ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. సో 27th రోజు, ఈ నెల 27th రోజు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెట్టబోతోంది. సో దానికి సంబంధించినటువంటి ఆ భారీ బహిరంగ సభకు సంబంధించి అంటే 24 years కంప్లీట్ అయ్యి 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ రజతోత్సవ సంరంభాన్ని చాలా వైభవంగా నిర్వహించేందుకు 10 సంవత్సరాల సుపరిపాలన, తర్వాత అంతకుముందు 14 సంవత్సరాల ఉద్యమం, రెండు మేళవింపుతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అన్నింట్లో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెందింది అనేక విషయాలపైన ఆ బహిరంగ సభ ద్వారా ప్రజల్లో వివరించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మనం చూస్తున్నాం ఉమ్మడి మెదక్ అండ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులతో నిన్న ఆయన భేటీ అయ్యారు. రెండు జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ, పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ ఏర్పాట్లపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ సభకు అంకురార్పణ జరిగింది. పూజతో మహాసభ పనులు ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధ్వర్యంలో భూమి చదును చేశారు. వేదిక ఏర్పాట్లు షురు అయినాయి. 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల అంకురార్పణ పూజలో పాల్గొన్న పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసే వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు, సరోజన దంపతులు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెలపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, చెల్లా ధర్మారెడ్డి, బాణత్ శంకర్ నాయక్, నన్నపల్లి నరేందర్, స్టేట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎం సుధీర్ కుమార్, మరి యాదవ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇనుగుల రాకేష్ రెడ్డి, వీళ్ళంతా కూడా నిన్న అంకురార్పణ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. అయితే 27th రోజు, ఏప్రిల్ 27 అనేది బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఆ ఆవిర్భావ దినోత్సవం రోజే కొన్ని లక్షలాది మందితో మహాసభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. ఈ బీఆర్ఎస్ యొక్క ప్రస్థానం రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉంటుంది, ప్రజల పక్షాన ఎట్లా ఉండబోతోంది, గత 14 సంవత్సరాల ఉద్యమం ఏ రకంగా జరిగింది, తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి మార్పులు తీసుకురాగలిగాం, ప్రజలకు ఎటువంటి పరిపాలనను చేరువ చేయగలిగాం అని వివరించడంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎట్లా ఫెయిల్యూర్ అయింది అనేది వివరించబోతున్నారు. రైట్. ఇక గ్రోక్ అనేది సంచలనాలు సృష్టిస్తోంది. గ్రోకు ఎటువంటి సమాధానం అడిగినా, ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మొత్తం ఆ సమాచారాన్ని విశ్లేషించుకొని ఆ సమాచారాన్ని అందిస్తోంది. ఇవాళ గ్రోకు చెప్పేటువంటి సమాధానాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి, వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా గ్రోక్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఈ 10-12 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలకు బీజేపీ నుంచి ఏం జరిగింది అనే ప్రశ్న వేస్తే దానిలో ఒక విస్తుపోయేటువంటి నిజాలు చెప్తోంది, విస్తుపోయేటువంటి అంశాలని ప్రస్తావించుకుంటూ సమాచారం అందిస్తోంది. ఈ 10-12 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏమాత్రం దేశానికి ఏమీ చేసింది లేదు. తర్వాత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక కాంక్రీట్ పని ఇంతవరకు ఏమీ జరగలేదు. కేవలం మీడియాను, సోషల్ మీడియాను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకొని మాత్రమే కాలం వెల్లదీస్తుంది, మాటలు చెప్తూ కాలయాపన చేస్తుందనేది బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి గ్రోక్ ఇచ్చేటువంటి సమాచారం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. కెన్ లిస్ట్ అవుట్ ద ఫిగిటివ్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ఇండియా డ్యూరింగ్ మోడీ రూల్ టేకింగ్ మనీ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్స్. అంటే భారతీయ బ్యాంకుల్లో ఇక్కడ తీసుకొని విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎవరు అనేది ప్రశ్నలకి ఇక్కడ 3 రకరకాల ప్రశ్నలు, అంటే సేమ్ దానికి రిలేటెడ్ ప్రశ్నలే మనం చూడొచ్చు. ఇటు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అండ్ ముకుల్ చోక్సీ ఎస్కేప్ డ్యూరింగ్ ద మోడీ టైం అనేది ప్రశ్న అడిగితే, తర్వాత ఇక్కడ కూడా హూ మేడ్ ఫ్లై విజయ్ మాల్యా ఫ్రమ్ ఇండియా. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఆన్సర్స్ కూడా గ్రోక్ ఇచ్చింది. ఏ రకంగా ఇచ్చిందంటే డ్యూరింగ్ నరేంద్ర మోడీస్ 2014-2025 ప్రోగ్రెసివ్ లైక్ విజయ్ మాల్యా 9,000 కోట్లు, నీరవ్ మోడీ 14,000 కోట్లు, ముకుల్ చోక్సీ 14,000 కోట్లతో దేశాన్ని విడిచి వెళ్ళిపోయారనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్. తర్వాత ఇక్కడ కూడా ఎస్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అండ్ ముకుల్ చోక్సీ టు ఫ్లైట్ ఇండియా డ్యూరింగ్ మోడీస్ రిజ్యూమ్, అంటే భారతదేశం నుంచి పారిపోయారనేది ఇక్కడ కూడా ఇచ్చినటువంటి ఆన్సర్. సో ఇక్కడ కూడా విజయ్ మాల్యా లెఫ్ట్ ఇండియా ఇన్ 2016. సో ఇట్లా అంటే విజయ్ మాల్యా, తర్వాత నీరవ్ మోడీ, ముకుల్ చోక్సీ ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి హయాంలో వాళ్ళ సహకారం తీసుకొని దేశం ఎట్లా దాటిపోయారు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఎట్లా పారిపోయారు, ఆ పారిపోయిన వాళ్ళకి ఎట్లా కేంద్రంలోని పెద్దలు సహకరించారనేది గ్రోక్ చెప్తున్నటువంటి ఆన్సర్. ఆర్థిక నేరగాళ్ల టేక్ ఆఫ్, బీజేపీ రైట్ ఆఫ్, బ్యాంకులకు భారీగా ఎగనామం, జాబితాలో మాల్యా, నీరవ్ చోక్సీ, మోడీ సర్కారు
అరెస్టు చేయకపోవడంతోనే విదేశాలకు కుండ బద్దలు కొట్టిన చాట్ బాట్ గ్రోక్ అనేది మొత్తం కుండ బద్దలు కొడుతోంది, వాస్తవాల్ని వెల్లడిస్తోంది. సో ఎవరి సహకారం ద్వారా వాళ్ళు ముగ్గురు కూడా దేశం దాటి వెళ్ళిపోయారు. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ బ్యాంకులకు ఎగనామం పెట్టారు. వాళ్ళ సామాన్యులు బ్యాంకులకు ఏమాత్రం కొంచెం బాకీ ఉన్నా కూడా ఏకంగా తలుపులు లాక్కెళ్ళేటువంటి వ్యవస్థ మన దేశంలో అనేక చోట్ల ఉంది. కానీ ఇట్లా వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఇక్కడ బ్యాంకులకు ఎగనామం పెట్టినా కూడా కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా వాళ్ళు దేశం దాటడానికి నాడు బీజేపీ లోని పెద్దలే, ఆ నాయకులే సహకరించారు అనేది వాళ్ళ గ్రోక్ చెప్తున్నటువంటి మాట. బీజేపీ సర్కారు వైఫల్యం వల్లే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వంటి వారు విదేశాలకు పారిపోవడానికి కారణం వారిని సకాలంలో దర్యాప్తు సంస్థల అధికారులు అరెస్ట్ చేయకపోవడమని గత ఏడాది ముంబైలోని ఒక ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై గ్రోక్ను ఒక నెటిజన్ ప్రశ్నించగా కోర్టు వ్యాఖ్యలు సరైనవేనంటూ చాట్బాట్ సమాధానం ఇచ్చింది. అధికారులు ముందుగా అరెస్ట్ చేస్తే ఎగవేద్దారులు అసలు దేశం విడిచిపోయే పరిస్థితి ఉండేది కాదు అంటూ గ్రోక్ అభిప్రాయపడింది. బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన వారి జాబితా ఇవ్వాలంటూ గ్రోక్ను నెటిజన్ కోరాడు. దీనికి గ్రోక్ స్పందిస్తూ మోడీ హయాంలో పలువురు కార్పొరేట్ల ఎగవేతలకు పాల్పడి విదేశాలకు పారిపోయినట్టు వెల్లడించింది. 9,000 కోట్లను రుణంగా తీసుకుని 2016లో విజయ్ మాల్యా యూకేకు పారిపోయినట్టు గ్రోక్ తెలిపింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ పిఎన్బికి, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 14,000 కోట్ల ఎగనామం పెట్టి 2018లో వరుసగా యూరప్, ఆంటిగోకు పరారాయంటూ గ్రోక్ వెల్లడించింది. ఇట్లా సందేశేతర ఫ్యామిలీ నితిన్, చేతన్, దీప్తి మొత్తంగా 5,000 కోట్లను ఎగవేసి 2018లో విదేశాలకు పారిపోయినట్టు గ్రోక్ తెలిపింది. ఇట్లా అనేక మంది పెద్దవాళ్ల ముసుగులో అనేక మంది ఈ రకంగా బ్యాంకుల్ని మోసం చేశారు. మొత్తం దేశ సంపదను దోచుకెళ్లారు, దేశ ప్రజల సంపదను దోచుకెళ్లారు. కానీ అటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు, వాళ్ళని కట్టడి చేయలేకపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయింది. పైగా దేశం దాటడానికి కూడా ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నాయకులు, కొంతమంది పెద్దలే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళని దేశాలు దాటించారనేది గ్రోక్ చెప్తున్నటువంటి సమాధానం. మరొక వార్త చూస్తే సీఎండీ పోస్టుకు 20 కోట్ల బేరం, డైరెక్టర్ పోస్టుకు 2 కోట్లు, గ్రేటర్లోని డిఈ పోస్టుకు 40 లక్షలు. విద్యుత్ సంస్థల్లో ఉన్నత పదవుల కోసం బేరసారాలు, ఏఈల బదిలీలకు పెద్దల అనుమతి తీసుకోవాల్సిందే. 9-10 తేదీలో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల పైన ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి అనేది. ఇక ఆదిలాబాద్ సీసీఐని ప్రారంభించండి, కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ వినతి. కేంద్ర మంత్రి కుమారస్వామికి వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దేవకొండ దామోదరరావు, మాజీ మంత్రులు జోగురామన్న, శ్రీనివాస్ గౌడ్, సీసీఐ సాధన కమిటీ సభ్యులు. అలాగే హెచ్సియు భూముల్ని కాపాడండి అంటూ నిన్న వేలాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దేవకొండ దామోదరరావు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బిల్లు, ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా. సో బీసీల బిల్లుకు సంబంధించి నిన్న ఢిల్లీలో ధర్నా జరిగింది. ఆ ధర్నాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఒక బిల్లు పెట్టినట్టు పెట్టి అక్కడ కేంద్రం దగ్గర ఒత్తిడి పెంచే ఒక డ్రామా మాత్రమే సాగిందన్నటువంటి విమర్శలు సర్వత్రా కూడా వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ తీరుపై బీసీ వర్గాల ఆగ్రహం, గవర్నర్ ఆమోదం తీసుకోకుండా చట్టం చేయకుండానే నిరసనలా. కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డుమా, సిపిఐ మినహా ఎవరూ హాజరు కానటువంటి దుస్థితి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు గోల్మాల్ గోవిందం తరహాలో ఉంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లులు ఇంకా గవర్నర్ వద్దనే ఉన్నాయి. వాటిపై ఏ నిర్ణయం తీసుకోలేదు, చట్టంగా మారలేదు. ఆ బిల్లుల అమలు కోసం ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో తీసుకురాలేదు. కానీ ఆ బిల్లుల్ని ఆమోదించాలంటూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందని బీసీ మేధావులు, కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. అంటే మేము చేసేసాం, ఇగో ఆ ప్రయత్నం కూడా చేసేసామని చెప్పుకోవడం తప్పించి నిజంగా బీసీల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దాన్ని చట్టంగా రూపొందించాలి, ఆ ఫలితాలని బీసీ వర్గాలకు అందించాలన్నటువంటి సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అంటే మేమైతే చేయదని చేసేసాం, అవసరమైతే అక్కడ కూడా ధర్నా చేసామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం తీసుకున్నారా అనేది ఆ విమర్శలు వస్తున్నాయి. బీసీ సంఘాల్లో నాయకుల్లో, బీసీలోని వర్గాల్లో ముఖ్య నాయకుల్లో ఈ చర్చ సాగుతోంది. రైట్గా రైతుల అరిగోసకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. సాగునీరు లేక, తాగునీరు లేక ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక సమగ్రంగా మనం చూడొచ్చు. 3వ పంటకు కూడా మోక్షం లేదు. సీతారామ ప్రాజెక్టు పైన సర్కార్ నిర్లక్ష్యం. బీఆర్ఎస్ హయాంలోనే 70% పనులు పూర్తి. పెండింగ్లో 5 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం. 5 పూర్తయితే 5,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. విద్యుత్ ఇస్తే తక్షణమే 2,000 ఎకరాలకు సాగునీళ్లు. ప్రాజెక్టులపై కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వివక్ష. ఈ రకంగా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇక ఎండుతున్న పంటలు, మండుతున్న గుండెలు, అడగంటున్న జలాలు, వట్టిపోయిన బోర్లు. సో మనం చూడొచ్చు ఇక ఎండిపోతున్న పంటలు, పశువులకు మేతగా ఎట్లా సాగుతున్నాయి. ఎండిపోయిన పొలంలో రైతులు నిలబడి దీనంగా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ఫోటోలన్నీ సమగ్రంగా మనం చూడొచ్చు. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో వక్ఫ్ బిల్లు పాస్ అనే వార్త చూస్తున్నాం. వాడి వేడి చర్చల అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలం 288, వ్యతిరేకం 232. బిల్లు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ వాదన ఇట్లా ఉంటే బిల్లు వ్యతిరేకించిన విపక్షాల వాదన కూడా మరో రకంగా ఉంది. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర
విపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధించేసిన చేసిన ఓవైసీ నేడు రాజ్యసభ ముందుకు ఆ బిల్లు రాబోతోంది. ఇక స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. సుప్రీంను కోర్టులో ఆదేశించాలన్న న్యాయవాది రోహత్గి వ్యాఖ్యలపై అభ్యంతరం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన కూడా ఉప ఎన్నికలు రావంటూ సభలో చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బందిపోట్లలాగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉంది. జేబులు నింపుకోవడానికే సీఎం మంత్రులు పోటీ పడుతున్నట్టు కేసీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం మనస్తత్వానికి అద్దం పడుతున్న హెచ్సీయూ భూముల వ్యవహారం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు, దాన్ని ఎవరు రక్షించలేరు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. పదవి కోసం ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ను దేబరించే పరిస్థితిలో ఉన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతో ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న వారితో సమావేశమయ్యారు. చెట్ల నరికివేత ఆపండి, కంచె గచ్చిబౌలి భూములపై సర్కారుకు హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఇంటికి వాయిదా వేసిన ధర్మాసనం. కానీ హైకోర్టులు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టి అదే రకంగా మొండిగా వెళ్ళింది. ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతిలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆందోళనకు సంబంధించిన వార్త చూస్తే మోదీ దిగిరాలు అనేది సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ని ఎగతాళి చేయడమే అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా మనం వార్త చూస్తున్నాం. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ని ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి వార్త కూడా మనం చూడొచ్చు. తెలంగాణ టుడే సుప్రీంకోర్టు ఫ్యూమ్స్ ఎట్ రేవంత్స్ నో బైపోల్స్ రిమార్క్స్ ఇన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వక్ఫ్ బిల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్ అంటూ వక్ఫ్ బిల్లు పాస్ అయిన వార్త కూడా మనం చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.